క్రిస్మస్ వచ్చేసింది. ఈసారి శాంటాని ఏమడుగుదాం? ఈసారి శాంటాని పెన్సిల్ ఒక ఎరేజర్ అడిగేద్దాం. పోయిన కొన్నది చాలా చిన్నది అయిపోయింది. పెన్సిల్ ఎరేజర్ రాసేసాను. ఇంకా శాంటా వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇదేంటి ఎన్ని రోజులు వెయిట్ చేసినా శాంటానే రాలేదు. రే ఇంటికి శాంటానే రాలేదంట. ఏంటో లేరా. ఓకే గైస్, ఇంకా ఓవర్ యాక్షన్ అయితే యాప్ అసలు మ్యాటర్కి అయితే వద్దాం. రీసెంట్గా నేనైతే ఒక గేమింగ్ అయితే చేద్దాం అనుకున్నాను. అదేంటంటే బుక్లో అనమాట. నేను బుక్లో అయితే క్రిస్మస్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే జనవరి 2 అనమాట. ఏదైనా స్పెషల్గా తీద్దామని చెప్పి నేనైతే ఒక బుక్లో అయితే స్కారీ శాంటా చాప్టర్ 1 అని అయితే ఒక సిరీస్ అయితే ప్రారంభించాను. దాని చాప్టర్ 2 చాప్టర్ 3 మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు అనమాట. ప్లస్ నా వీడియోలో కూడా ఉంటుంది, అందులో కూడా వెళ్ళి చూడొచ్చు. లెట్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ బుక్లో ఏమున్నాయన్నీ తెలుసుకొని ఫుల్గా అదంతా చూసేద్దాం. కమాన్, అలా సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. హలో గైస్, అదే అయితే ఇదనమాట. నేను మర్చిపోయాలో చెప్పాను. చూడండి, స్కారీ శాంటా చాప్టర్ 1. అండ్ ఈడొచ్చేసి మనకు ఒక ముసలోడు అంటాడు, అతను మనకి యూజ్ అవుతాడు అనమాట. ఆడి పేరు ఏం పెడదాం? రంగయ్య అనుకుందా. ఓకే. అండ్ ఇతనైతే శాంటా క్లాస్. నా బొమ్మలు మీకు అర్థం కాకపోవచ్చు. అండ్ ఇదైతే మనమే అనమాట. మేఘల మీద సంబరాలు చేసుకుంటున్నాం. అండ్ ఓకే, ట్యాప్ టు స్టార్ట్ లేదు. ఇక్కడ ఒక ముగ్గు బటన్ ఇచ్చారు, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, లెవెల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ నార్మల్లో ఆడదాం. మనం ఫస్ట్ టైం కదా, బట్ నేనే రెడీ చేశాను. సో నార్మల్. అండ్ ఓకే, ఇదే మన కీబోర్డ్. అండ్ వేర్ ఈజ్ శాంటా? ఓకే, కంట్రీ శాంటా ఈజ్ ఫిన్లాండ్. ఓకే, మన శాంటా తాత అయితే ఫిన్లాండ్లో ఉన్నారు. ఇంతకీ శాంటా తాత గురించి ఎక్కడికి అనుకుంటున్నారా? మనకి గిఫ్ట్లు లేదా దొంగనా కొడుకు, అందుకే అక్కడికి వెళ్ళి ఫుల్గా గిఫ్ట్లని లేపేద్దాం. ఓకే అండి, ఇదేదో వచ్చింది. బుక్ ఫిన్లాండ్ ట్రిప్. ఫస్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లెవెల్ అయితే గో టు ఫిన్లాండ్. అదే కదా, క్లిక్ చేయడమే. అండ్ ఓకే, అండ్ ఒక్క నిమిషం కొంచెం చీకటిని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ లెవెల్ని అయితే కొట్టేసాను అనమాట. ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఎలాగో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మన క్యారెక్టర్ అయితే అన్లాక్ చేసుకుందాం. ఓకే, అండ్ ఓకే, ఇతనే అనమాట. హలో గైస్. ఓకే, సారీ గైస్. ఓకే, ఎవడు గైస్ ఇడు? స్నోమ్యాన్ బాబాయ్. ఓకే, స్టాప్ అంటున్నాడు. అండ్ ఇప్పుడు మనకి పజిలో అయితే చూడక తప్పదు కదా. ఓకే, ఏమంటున్నాడు? క్లిక్ జంప్. ఓకే, జంప్ ఎక్కడ ఉందిరా? ఇక్కడ పంప్ ఉంది కదా, సారీ జంప్. ఎస్, దూకాడు గైస్ మనోడు. నెక్స్ట్ ఏం చెయ్యాలి? క్లిక్ ఫైట్. ఓకే, ఇక్కడ ఫైట్ అయితే ఎక్కడ ఉందో చూడాలి. అమ్మలు వేసుకునే ఫైట్, అదే ఫైట్. ఓకే, స్నోమ్యాన్కి వస్తున్నాం గైస్. అమ్మిడు వదిలేసాడు. అండ్ ఇదేంటి సార్ ఏంట్రా వీడు శాంటా రూమ్ అని వేసుకున్నాడు? శాంటా హౌస్ కదా. సర్లే, ఇంకేం చేసుకుంటాం. అదే ఏం చేస్తాం. అండ్ సారీ గైస్, మనం క్లిక్ చేయలేదు. ఓకే,
వచ్చేసామంటే ఫస్ట్లో డోర్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకైతే శాంటా రూమ్ అక్కర్లేదు. యా మనకి గిఫ్ట్స్ కావాలి గైస్. గిఫ్ట్స్ రూమ్లోకి వెళ్దాం. ఆ గిఫ్ట్స్ రూమ్ అయితే వచ్చేసాం. ఓకే, భారీ బడ్జెట్తో ఉన్నాయి గైస్ గిఫ్ట్లు అయితే. అండ్ ఒక సినిమా తీయడానికి సరిపోతాయి ఈ గిఫ్ట్లన్నీ ప్యాక్. అలాగే ఇవి యా. అండ్ ఇప్పుడు మనకైతే ఏదో పజిల్ వచ్చింది అది తీసుకున్నాక. ఓకే, ఫుల్ 3 బ్యాగ్స్. ఇప్పుడు మనం 2 బ్యాగ్స్ అయితే నింపాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం లివింగ్లో ఉందాం. లివింగ్లో ఏమైనా ఉంటాయేమో. ఓకే, లివింగ్కి వెళ్దాం. సారీ గైస్. ఓకే, లివింగ్లో అయితే యా అక్కడ కొన్ని 3 బ్యాగ్స్ అయితే నింపాం. నెక్స్ట్ మనమైతే శాంటా తాత కోసం ఎదుగుతాం గైస్. వాడు ఎక్కడో ఉండే ఉంటాడు నాకు తెలిసి. ఆడైతే శాంటా రూమ్లో అయితే ఉంటాడు. ఒకసారి అయితే మనం అయితే శాంటా రూమ్కి వెళ్దాం. శాంటా రూమ్ శాంటా రూమ్లో లేడు గైస్. అంటే శాంటా అయితే ఇదేంటి ఫ్రైలు అమ్ముతాడు అనుకుంటాను గైస్. ఏదో ఒకటి తినడానికి ఉంటుంది. బట్ ఫ్రై రూమ్ లాక్ వేసి ఉంది. ఫైండ్ ఏ కీ గాయస్. నేను ఎందాక శాంటా రూమ్ కాదు గైస్. ఒకసారి శాంటా రూమ్కి వెళ్దాం. నాకు ఇది రెడ్లో కనపడింది గైస్, టార్చ్ లైట్ లాగా. ఓకే, ఇంకోండి గైస్, ఇదే మీకు చూపించేది కెమెరాలో. ఓకే, ఇదే అనుకుంటానికి నాకు తెలిసి. అండ్ ఓకే, ఫ్రై రూమ్ అన్లాక్. అండ్ ఇదేంటి కమింగ్ సన్ లాక్డ్ రూమ్. యా, అండ్ ఓకే, ఫ్రై రూమ్ ఎక్కడుందో ఎత్తుకుదాం. బట్ ఫ్రై రూమ్కి వెళ్తే శాంటా లేడు గైస్. ఓకే, లోడి గైస్. ఓకే, మన ముసలి తాతయ్య గైస్ మనకి హెల్ప్గా ఉంటాడు. అయ్యి ముసలోడా ఏంటిడు? ఒరే తాత, బిస్కెట్ వేసి వెళ్ళిపోవడానికి నువ్వేమైనా కుక్క మొహం అనుకుంటున్నావా? ఒరే శాంటా వస్తున్నాడు, అతను రావాలంటే జింగిల్ బెల్స్ అని పాట పాడు. ఏంటి గైసీడు అరుంధతిలో పాడనా వేరేనా అంటున్నాడు. సరే, జింగిల్ బెల్స్ జింగిల్ ఆన్ ద వే. వారి బాబ్రే ఏదో సౌండ్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళరా నా పిల్లోడా ఫ్రై రూమ్కే. అక్కడ వెళ్ళి నువ్వు 3rd క్లాసులో రాసిన కలర్ ఉంటుంది, అది తీసుకొని లడుము పూసుకో, బుడుము పోసుకొని బడేలుముని దూకే. మధ్యలో ఏమవుతుంది కదా తాత? ఒరే ముసలోడా, నేను అందగా నీకెందుకురా భయం దండగా? ఇంకొకసారి చెప్తావా? నేనుండగా భయం ఎందుకురా ముండగా? వద్దులే తాత. ఓకే గైస్, అండ్ ఫ్రై రూమ్కి వెళ్దాం. శాంటా బాబాయ్ ఉంటాడు. ఓకే, అండ్ బండనాయలు గాయస్ శాంటా. సారీ గాయస్, ఆపుకోలేకపోయా. ఓకే, అండ్ ఇక్కడ మనకి కార్ ఎక్కడ ఉన్నా. యా గాయస్, ఇంగోండి CAR కార్. పదండి. ఓకే, అండ్ ఈ కార్ని అయితే అండ్ మనల్ని అయితే శాంటా అయితే ఇచ్చుకొని అయితే పోతున్నాడు గైస్. అండ్ మనల్ని అయితే లాక్డ్ రూమ్లో అయితే పడేశాడు. ఓకే, అండ్ లాక్డ్ రూమ్లో మనం అయితే ప్రజెంట్ ఉన్నాం గాయస్. అండ్ ఓకే, ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఎవడు? ఒరే హాయ్ కుర్రుడా. ఓకే గైస్, మన ముసలి తాత హెల్ప్ చేయడానికి ఉంటాడు. చెప్పరా ముసలి తాత? ఒరే నీ పక్కన డెస్క్లో ఒక
కీ అయితే ఉంటుంది. దాంట్లో నువ్వు బయటకు వచ్చి శాంత అనేది కుమ్మాలి. అంతకంటే నువ్వు పజిల్స్ చూడు రా ఎదవా. సరే తాత, పజిల్స్ చూడమంటున్నాడు ఏంటి, చూద్దాం ఉండండి. ఓకే, మన 5th పజిల్లో ఉన్నాం కదా. ఎస్కేప్ ద హౌస్ ఇన్ 3 nights. 3 nights అంటే చాలా తక్కువ గైస్, బట్ చేద్దాం ఎలాగోలా. ఓకే అండి, ఇక్కడ ఇక్కడ ఉంది. ఎస్. అండ్ ఇప్పుడు అరే ముసలి ఇలా శాంటా ఎక్కడ ఉన్నాడు? శాంటా గురించి తర్వాత కానీ నువ్వు శాంటా రూమ్కి రా, అక్కడ నేను ఉంటాను. ఓకే గైస్, శాంటా రూమ్కి వెళ్దాం. ఓకే, హైరా ముసలోడా. ఒరే, ఇప్పుడు నీ 3 bagsని ఆడు సీస్ రూమ్లో దాచాడు. అంటే నా 3 బ్యాగులు ఇప్పుడు సీస్ రూమ్లో ఉన్నాయా? కానీ మనం అలవాట్లో పొరపాటు ప్రకారం సీస్ రూమ్లో శాంటా ఉన్నాడు, దాని పక్కన 3 మూటలు ఉన్నాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళి పిల్లడా. ఓకే, ఇదే నీకు ఫస్ట్ నైట్ టార్గెట్. అంటే ఆ ఫస్ట్ నైట్ కాదు, ఇందులో మొదటి రాత్రి. ఏంటిగా సీడు ఈ ముసలి తాత ఫస్ట్ నైట్ శాంతి ముహూర్తం అంటున్నాడు. అంగుండికి పంట ముక్కకోడు. సారీ గైస్, మీకు శాంటా అయితే ఇష్టం ఉంటే నన్నైతే ఎన్ని బూతులైనా తట్టండి, బట్ కామెంట్స్లో రాయకండి గైస్, నా పరువు అయితే పోతుంది. ఓకే ప్లీజ్ తన పడతా. ముసలోడి మాట విని మొసల్లా చెక్కేశారా, మళ్ళీ పడేశాడు గైస్. మొత్తానికి అయితే శోభన అయితే అయిపోయింది, అంటే ఫస్ట్ నైట్ అయితే అయిపోయిందనమాట శాంటాకి నాకు. అండ్ ఇప్పుడు 3 nights, ఇప్పుడు సెకండ్ నైట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం అయితే సెకండ్ నైట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎప్పట్లానే కీ అయితే ఇక్కడ పక్కన ఉంటుంది. ఓకే, అండ్ కీని అన్లాక్ చేసి ఓకే. అండ్ ఇప్పుడు మనమైతే శాంటా రూమ్కి వెళ్ళాం. ముసలి అన్నాడు ఎలాగో సీసీ రూమ్స్కి వెళ్ళి జాగ్రత్తగా దూకాలి. వామోయ్ గాయ్స్, లిటరల్లీ గూస్ బంప్స్. లాస్ట్ నైట్ అనమాట. ఇప్పుడు పజిల్ చేద్దాం. ఏంటిది? ఫైండ్ ఏ కీ. మళ్ళీ కీ అయితే ఎతకాలి. ఈసారి కీ ఎక్కడో పెట్టినట్లు ఉన్నారు. ఎక్కడ ఉంటుంది గాయస్? ఓకే, ఇక్కడ ఉంది ఈసారి. ఇది లాస్ట్ నైట్ గాయస్. అండ్ ఎప్పట్లా మన ముసలోడు అక్కడ ఉంటాడు. అండ్ అలాగే మన శాంటాకి అయితే సీసరు. అండ్ ఇప్పుడైతే ఓకే ఓకే జాగ్రత్తగా తీసుకున్నాను. అరుస్తున్నాడు. ఏంటిది? క్లిక్ ద శాంటా అండ్ ఫైట్. ఓకే, గైస్ మీరు బాధపడకండి, అది గేమ్లో, రియల్ లైఫ్ కాదు. సాధించేవరో కుర్రోడా. ఏంటి గైస్ మాకు 0లో డైలాగ్ చెప్తున్నాడు. అండ్ ఓకే, నెక్స్ట్ పజిల్ త్వరగా చూద్దాం. క్లిక్ ద శాంటా అండ్ ఫైట్. ఈ పజిల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ గో టు పార్కింగ్. ఓకే, త్వరగా పార్కింగ్ రూమ్ అయితే క్లిక్ చేద్దాం. ఓకే, పార్కింగ్ అయితే వెళ్దాం. ఓకే, అయితే పార్కింగ్. ఓకే, ఒరే ముసలోడా రెడీగా ఉండరా ఏంటో. అండ్ ఆ తర్వాతది కార్ అండ్ రన్. కార్లో అయితే ఓకే బాయ్ గైస్. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కామెంట్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్.
బాయ్ బాయ్.